మన జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రశ్న మీ మనసులో వచ్చిందా? దేవుడా, నువ్వు నిజంగా చూస్తున్నావా అని. నేను ఏడుస్తున్నాను కదా, ప్రార్థిస్తున్నాను కదా, అయినా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అని. చాలామంది నోరు తెరిచి అడగరు, కానీ లోపల ఈ ప్రశ్నతోనే కాలిపోతారు. దేవుడుంటే ఇలా ఎందుకు జరుగుతుంది అని. ఈ మాటలు అనడం పాపం కాదు, ఎందుకంటే బైబిల్లో కూడా దేవుని పిల్లలు ఇదే అడిగారు. కానీ సమస్య ఎక్కడొస్తుందంటే, ఈ ఆలస్యం అర్థం కాక దేవుని మీద నమ్మకం తగ్గిపోతే అక్కడే మనం పడిపోతాం. ఈరోజు నేను మీకు ఉపదేశం ఇవ్వడానికి కాదు, మీ గుండెల్లో ఉన్న ఆ మౌన ప్రశ్నకు దేవుని వాక్యంతో సమాధానం చూపించడానికి మాట్లాడుతున్నాను. దయచేసి మనసు మూసుకోకండి. ఈ మాటలు మృదువుగా ఉండవు, కానీ నిజంగా ఉంటాయి. ఎందుకంటే దేవుని ఆలస్యం శిక్ష కాదు, అది ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశం అర్థం కాకపోతే మనం దేవుని ప్రేమని అనుమానిస్తాం. మనలో చాలామంది ఇలా అనుకుంటాం, దేవుడు వెంటనే జవాబిస్తేనే ఆయన మంచివాడు అని. కానీ బైబిల్లో దేవుడు వెంటనే పనిచేసిన సందర్భాల కంటే ఆలస్యం చేసిన సందర్భాలు ఎక్కువ. ఎందుకంటే దేవుడు మన టైం టేబుల్ ప్రకారం పనిచేయడు, ఆయన ఉద్దేశం ప్రకారం పనిచేస్తాడు. హబక్కూకు ప్రవక్త కూడా ఇదే అయోమయంలో ఉన్నాడు. చుట్టూ అన్యాయం, దుష్టత్వం చూస్తూ, దేవుడా నువ్వెందుకు మౌనంగా ఉన్నావు అని అడిగాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడో చూడండి. హబక్కూకు 2వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడి ఉంది: నిర్ణయించిన కాలానికి ఆ దర్శనం ఉంది, అది ఆలస్యమైనట్టు కనిపించిన కాచుకో, అది తప్పక జరుగుతుంది, అది ఆలస్యం చేయదు అని చెప్పబడింది. మనకు ఆలస్యం అనిపిస్తుంది, కానీ దేవుని దృష్టిలో అది ఆలస్యం కాదు. మన గడియారం ఒకటి, దేవుని గడియారం ఇంకొకటి. మనం ఏడుస్తున్నప్పుడు కూడా దేవుడు పనిచేస్తూనే ఉంటాడు, మనం చూడలేకపోతే అంతే. ఇక్కడ ఒక నిజం చెప్పాలి, దేవుని ఆలస్యం మనకు బాధగా ఉంటుంది, కానీ అదే ఆలస్యం మనల్ని మార్చుతుంది. వెంటనే జవాబు వస్తే మన స్వభావం మారదు, మన లోపల ఉన్న గర్వం బయటపడదు, మన విశ్వాసం పరీక్షించబడదు. ఆలస్యం వచ్చిందంటే మనం ప్రార్థన ఆపుతామా, లేదా దేవుణ్ణి నిందిస్తామా, లేదా విశ్వాసంలో నిలబడతామా అనే విషయం బయటపడుతుంది. చాలామంది ప్రార్థన చేయడం కాదు, దేవునితో ఒప్పందం చేస్తారు. నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను అని. దేవుడు అలా పనిచేయడు. దేవుడు తండ్రి వ్యాపారి కాదు. ఆలస్యం ద్వారా దేవుడు మన ఉద్దేశాలను శుద్ధి చేస్తాడు. మన దేవుణ్ణి ఆశిస్తున్నామా, లేక ఆయన చేతిలో ఉన్న ఆశీర్వాదాన్ని ఆశిస్తున్నామా అన్నది ఈ ఆలస్యంలోనే బయటపడుతుంది. ఇప్పుడు ఒక సంఘటన గుర్తు చేసుకుందాం. చాలామందికి తెలిసినదే, కానీ లోతుగా ఆలోచించరు. యోహాను 11వ అధ్యాయంలో లాజరు అనారోగ్యంగా ఉన్నప్పుడు మార్తా మరియలు యేసుకి సందేశం పంపారు, ప్రభువా, నీవు ప్రేమించేవాడు అనారోగ్యంగా ఉన్నాడు అని. యేసు ప్రేమించాడు కాబట్టి వెంటనే వెళ్ళి స్వస్థపరచాలి కదా అని మనం అనుకుంటాం. కానీ బైబిల్ ఏమంటుందో చూడండి. యోహాను 11వ అధ్యాయం 6వ వచనంలో ఇలా రాయబడి ఉంది: ఆయన ప్రేమించినప్పటికీ అక్కడే ఇంకొన్ని రోజులు ఉండిపోయాడు అని. ఇది అర్థం కాని ప్రేమ ఉంటే వెంటనే రావాలి కదా అని మన లాజిక్. కానీ యేసు ఆలస్యం చేశాడు. ఆ ఆలస్యం వల్ల లాజరు చనిపోయాడు. మార్తా మరియలు గుండె పగిలింది. కానీ ఆ ఆలస్యం వల్ల ఒక గొప్ప మహిమ బయలుదేరింది. వెంటనే స్వస్థపరిస్తే ఒక రోగి బాగుపడేవాడు. ఆలస్యం చేయడం వల్ల ఒక మృతుడు లేచాడు. దేవుడు మనకు చిన్న జవాబు కాదు, పెద్ద ఉద్దేశం సిద్ధం చేస్తూ ఆలస్యం చేస్తాడు. ఇక్కడ చాలా ముఖ్యమైన మాట ఒకటి ఉంది. దేవుని ఆలస్యం ఎప్పుడూ నిర్లక్ష్యం కాదు. యేసు ఆలస్యం చేసినప్పుడు కూడా ఆయన గుండె అక్కడే ఉంది. ఆయన లాజరు కుటుంబాన్ని వదిలేలేదు. మన జీవితాల్లో కూడా అదే. మనం అనుకుంటాం దేవుడు మర్చిపోయాడేమో అని, కానీ బైబిల్ స్పష్టంగా చెబుతుంది ఆయన మర్చిపోడు. కీర్తనల గ్రంథంలో దావీదు ఎన్నిసార్లు దేవుడు ఎంతకాలం అని అడిగాడు. కీర్తనలు 27వ అధ్యాయం 14వ వచనంలో ఇలా చెప్పబడింది: యెహోవాను నిరీక్షించు, ధైర్యంగా ఉండు, నీ హృదయం బలపడుతుంది అని. నిరీక్షణ అంటే సులువు కాదు. నిరీక్షణ అంటే నొప్పితో కూడిన విశ్వాసం. జవాబు లేకపోయినా దేవుడు మంచివాడే అని నమ్మడం. ఇప్పుడు ఒక కఠినమైన సత్యం చెప్పాలి. మనం దేవుని ఆలస్యాన్ని ద్వేషిస్తాం, కానీ మన పాపం మీద ఆయన చూపించే సహనాన్ని ఇష్టపడతాం. మన జీవితాల్లో ఎన్నిసార్లు దేవుడు వెంటనే తీర్పు తీర్చలేదు. మన తప్పులు, మన తిరుగుబాటు, మన నిర్లక్ష్యం మీద ఆయన ఓపిక పట్టాడు. ఎందుకంటే ఆయన నాశనం కావాలని కాదు, మారాలని కోరుకున్నాడు. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఇలా చెప్పబడింది: ప్రభువు ఆలస్యం చేస్తున్నట్టు అనిపించినా ఆయన ఆలస్యం చేయడు. ఎవరు నశించక
అందరూ మారు మనస్సు పొందాలని ఆయన దీర్ఘశాంతుడు అని రాయబడింది. మనం కోరుకునే ఆలస్యం మనకు అవసరమైనప్పుడు మాత్రం దేవుణ్ణి నిందిస్తాం. కానీ అదే ఆలస్యం వల్లే మనం ఈరోజు బతికున్నాం, రక్షణ పొందాం. ఈ మాటలు వినేటప్పుడు మీలో ఎవరికైనా ఇలా అనిపించవచ్చు, సరే దేవుడు మంచివాడే కానీ నా బాధ ఏంటి అని. మీ కన్నీళ్లు లెక్కలో లేవా అని. వినండి, దేవుడు మన కన్నీళ్ళను తక్కువగా చూడు, కానీ ఆయన మన కన్నీళ్ల కంటే మన ఆత్మను ఎక్కువగా చూస్తాడు. మనం ఈ భూమి మీద సౌకర్యంగా ఉండాలని కాదు, నిత్య జీవానికి సిద్ధంగా ఉండాలని ఆయన పనిచేస్తున్నాడు. రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఇలా రాయబడి ఉంది, దేవుణ్ణి ప్రేమించు వారికి అన్ని సంగతులు మేలుకే జరుగుతాయి అని. అన్ని సంగతులు అంటే మంచివి మాత్రమే కాదు, ఆలస్యాలు కూడా, బాధ కూడా, నిరాశ కూడా, అవన్నీ కలిసి దేవుడు మనను ఒక రూపంలోకి మార్చుతున్నాడు. ఇక్కడే మనం ఆగి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు జవాబు ఆలస్యం చేసినప్పుడు నేను ఏమి చేస్తున్నాను? ప్రార్థన ఆపేశానా? సంఘం దూరమయ్యానా? దేవుడు నన్ను మోసం చేశాడు అని అనుకున్నానా? లేక ఇంకా ఆయన పాదాల దగ్గరే ఉన్నానా? ఆలస్యం మన విశ్వాసానికి అద్దం లాంటిది. అందులో మన అసలు రూపం కనిపిస్తుంది. చాలామంది దేవుణ్ణి ప్రేమించేది ఆయన ఆశీర్వాదాల కోసం. ఆశీర్వాదాలు ఆగిపోతే ప్రార్థన ఆగిపోతుంది. కానీ నిజమైన విశ్వాసి దేవుణ్ణి ఆయన స్వభావం కోసం ప్రేమిస్తాడు. జవాబు వచ్చినా రాకపోయినా ఆయన మంచివాడే అని ఒప్పుకుంటాడు. ఈ స్థాయిలో మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దేవుని ఆలస్యం ఎప్పుడూ ఖాళీగా ఉండదు. మనకేమీ జరగట్లేదనిపించినా లోపల దేవుడు వేరే పని చేస్తూ ఉంటాడు. మన సహనాన్ని పెంచుతాడు, మన ప్రార్థన లోతును పెంచుతాడు, మన అహంకారాన్ని కరిగిస్తాడు, మనకు కనిపించని శత్రువుల నుంచి మనల్ని కాపాడుతాడు. వెంటనే జవాబు వచ్చుంటే మన నాశనం అయ్యేవాళ్ళం అనే సంగతులు కూడా ఉన్నాయి. కానీ దేవుడు ముందే చూసే దేవుడు. మనం ఈరోజు అర్థం కాకపోయినా రేపు వెనక్కి చూసినప్పుడు అర్థమయ్యేలా చేస్తాడు. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడో మాత్రమే కాదు, ఆ ఆలస్యం ద్వారా ఆయన మనలో ఏమి తయారు చేస్తాడో చూడాలి. దేవుని ఆలస్యం అనేది మన జీవితంలో ఖాళీ సమయం కాదు, అది దేవుని వర్క్ షాప్. మనకు బయట ఏమీ మారట్లేదు అనిపిస్తుంది, కానీ లోపల మాత్రం దేవుడు మన మూలాలను తాకుతాడు. మనం బయట కోరుకునేది పరిస్థితి మార్పు, కానీ దేవుడు లోపల కోరుకునేది స్వభావ మార్పు. పరిస్థితి మారితే సంతోషిస్తాం, స్వభావం మారితే నిలబడతాం. దేవుడు పడిపోయే ఆశీర్వాదాలు ఇవ్వడు, నిలబడే మనుషులను తయారు చేస్తాడు. అందుకే ఆలస్యం. మనం తట్టుకోలేని ఆశీర్వాదాన్ని వెంటనే ఇవ్వడు, ముందుగా మనల్ని ఆ బరువుకు తగిన వారిగా చేస్తాడు. ఈ సత్యం అర్థం కాకపోతే మనం దేవుని ఆలస్యాన్ని శాపంగా చూస్తాం. కానీ అర్థమైతే అదే ఆలస్యం ఒక వరంగా మారుతుంది. బైబిల్లో దేవుడు వాగ్దానం చేసి ఆలస్యం చేసిన వాడిని చూడండి. అబ్రహాము ఒక మంచి ఉదాహరణ. దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానం ఆకాశ నక్షత్రాలుగా ఉంటుంది అని. కానీ ఆ వాగ్దానం నెరవేరడానికి సంవత్సరాలు పట్టాయి. ఆ మధ్యలో అబ్రహాము కూడా తప్పు చేశాడు, హగారు సంఘటన వచ్చింది. కానీ దేవుడు వాగ్దానం మార్చలేదు, ఎందుకంటే దేవుడు మన పొరపాట్ల కన్నా పెద్దవాడు. ఆయన ఆలస్యం వాగ్దానం రద్దు కాదు, అది మన విశ్వాసాన్ని బలపరిచే ప్రయాణం. రోమా పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాల్లో ఇలా చెప్పబడింది, అబ్రహాము దేవుని వాగ్దానాన్ని అనుమానించలేదు, కానీ విశ్వాసంలో బలపడి దేవునికి మహిమ ఇచ్చాడు అని రాయబడింది. ఆలస్యం మధ్యలో కూడా విశ్వాసం పెరిగింది. అదే దేవుని ఉద్దేశం. మన జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. దేవుడు ఒక మాట చెప్పాడు, ఒక పిలుపు ఇచ్చాడు, ఒక వాగ్దానం చూపించాడు. కానీ సంవత్సరాలు గడుస్తున్నాయి, ఏమీ జరగట్లేదు. ఇక్కడే చాలామంది ఆగిపోతారు, దేవుడు చెప్పలేదేమో అని అనుకుంటారు. కానీ నిజమేంటంటే దేవుడు చెప్పాడు కాబట్టి ఆలస్యం. వెంటనే నెరవేరిస్తే మనం గర్వంతో నాశనం అవుతాం, మనం దేవుణ్ణి మరిచిపోతాం. అందుకే దేవుడు మనని కింద ఉంచుతాడు, మోకాళ్ళ మీద ఉంచుతాడు, ప్రార్థన మీద ఆధారపడేలా చేస్తాడు. ఆలస్యం మనలను దేవునికి దగ్గర చేస్తే అది ఆశీర్వాదమే. ఆలస్యం మనల్ని దేవుని నుంచి దూరం చేస్తే అది మన హృదయ సమస్య. ఇప్పుడు ఒక కఠినమైన ప్రశ్న అడగాలి. దేవుడు ఆలస్యం చేస్తున్నప్పుడు మనం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుంటామా? శారీరక ఆలోచనలు చేస్తామా? దేవుని మాటను పక్కన పెట్టి మన చేతులతో పనిచేయాలని చూస్తామా? చాలాసార్లు దేవుని ఆలస్యం మన సహనాన్ని కాదు, మన విధేయతను పరీక్షిస్తుంది. ఆయన మాట మీద నిలబడతామా లేదా మన తెలివి మీద నడుస్తామా అని. దేవుడు మౌనంగా ఉన్నదప్పుడు కూడా ఆయన మాట మారదు, ఆయన చెప్పినది నిలబడుతుంది. మనం నిలబడతామా అనేదే ప్రశ్న. ఇక్కడ ఒక భయంకరమైన నిజం చెప్పాలి, దేవుని ఆలస్యం కన్నా ప్రమాదకరమైనది మన తొందర.
దేవుడు ఆపమంటే మనం ముందుకు పరిగెత్తుతాం. దేవుడు ఎదురు చూడమంటే మనం తలుపులు తట్టుకుంటాం. మన తొందర వల్లే చాలా నిర్ణయాలు తప్పుగా మారాయి. కానీ మనం తర్వాత దేవుణ్ణి నిందిస్తాం. దేవుడు ఆలస్యం చేశాడని కాదు, మనం ఆగలేకపోయామని నిజం. దేవుని ఆలస్యం మనను కాపాడే ఒక గోడలా ఉంటుంది. మనం దాటితేనే గాయపడతాం. ఇప్పుడు మనం మరో కోణం చూడాలి. దేవుని ఆలస్యం మన కోసమే కాదు, మన ద్వారా ఇంకొకరికి కూడా ఉంటుంది. యేసు ఆలస్యం చేసిన లాజరు సంఘటనలో యేసు ఒక్క కుటుంబానికే కాదు, చుట్టూ ఉన్న అందరికీ దేవుని మహిమ చూపించాడు. మన జీవితాల్లో కూడా అలాగే దేవుడు మన ద్వారా ఒక సాక్ష్యం తయారు చేస్తున్నాడు. మన బాధ వృధా కాదు, మన నిరీక్షణ వృధా కాదు, మన కన్నీళ్లు వృధా కాదు. వాటి ద్వారా ఎవరో ఒకరు దేవుణ్ణి చూస్తారు. కానీ మనం మధ్యలోనే వదిలేస్తే ఆ సాక్ష్యం పుట్టదు. ఇప్పుడు ఈ మాట మీ గుండెకి తాకాలి. దేవుని ఆలస్యం మనల్ని ఈ భూమి కోసం కాదు, పరలోకం కోసం సిద్ధం చేస్తుంది. మన ఈ జీవితాన్ని అంతిమంగా భావిస్తాం, కానీ దేవుడు నిత్యాన్ని చూస్తాడు. ఈ క్షణికమైన బాధలు నిత్యమైన మహిమకు సిద్ధం చేస్తున్నాయి. దేవుడు మనను సౌకర్యంగా కాకుండా శుద్ధంగా చేయాలని కోరుకుంటాడు. అందుకే ఆలస్యం. మనం ఇక్కడ బలంగా నిలబడితేనే అక్కడ కిరీటం ఉంటుంది. ఈ సత్యం అర్థం కాని వాళ్ళు దేవుని ఆలస్యాన్ని తట్టుకోలేరు. ఇప్పుడు ఒక ఆత్మ పరిశీలన అవసరం. మీరు దేవుని ఆలస్యాన్ని ఎలా చూస్తున్నారు? శిక్షగా చూస్తున్నారా? నిర్లక్ష్యంగా చూస్తున్నారా? లేక శిక్షణగా చూస్తున్నారా? దేవుడు మీ జీవితంలో ఏదో ఒకదాన్ని నెమ్మదిగా తీసేస్తూ ఉంటే, ఏదో ఒకదాన్ని నెమ్మదిగా కట్టేస్తూ ఉంటే అది ఆయన ప్రేమ. ఆయన ఒక్కసారిగా కూల్చడు, ఒక్కసారిగా కట్టడు. ఆయన క్రమంగా పనిచేస్తాడు. మనం తట్టుకునేంతగా, మనం నేర్చుకునేంతగా. ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఇవ్వాలి. దేవుని ఆలస్యం అంటే మనం అలసత్వం పడచ్చు. సరే, దేవుడు ఆలస్యం చేస్తున్నాడు కదా అని పాపంతో రాజీ పడచ్చు. అది ప్రమాదం. ఆలస్యం అనేది స్వేచ్ఛ కాదు, అది పరిశుద్ధతకు పిలుపు. దేవుడు ఆలస్యం చేస్తున్నప్పుడు మనం మరింత జాగ్రత్తగా ఉండాలి, మరింత ప్రార్థనలో ఉండాలి, మరింత వినయంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడైనా తన సమయానికి పనిచేస్తాడు. ఆయన సమయం వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు చివరిగా మీకు ఒక ఆశతో కూడిన మాట. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఆయన ఇంకా మీతో పని అయిపోలేదని అర్థం. ఆయన చేతులు మీ మీద నుంచి తీసుకోలేదు, ఆయన చూపు మీ మీదే ఉంది. మీరు ఇప్పటికీ ప్రార్థన చేస్తుంటే, ఇప్పటికీ దేవుని కోసం ఆరాటపడుతుంటే, ఇప్పటికీ పాపాన్ని ద్వేషిస్తుంటే, ఆ ఆలస్యం మీరు నాశనం చేయదు, అది మిమ్మల్ని బలపరుస్తుంది. చివరికి మీరు వెనక్కి చూసి ఇదే చెబుతారు, దేవుడా, నువ్వు ఆలస్యం చేసినందుకు ధన్యవాదాలు అని. ఈ మాటలతో నేను మీరు ఒక ప్రశ్నతో వదిలేస్తాను. దేవుడు మీ జీవితంలో ఆలస్యం చేస్తున్నాడంటే ఆయనకు ఎదురు మాట్లాడతారా, లేక ఆయన పాదాల దగ్గర కూర్చుంటారా? మీరు జవాబు కోరుకుంటారా, లేక ఆయన స్వభావాన్ని నమ్ముతారా? ఈ సందేశం మీ గుండెను తాకితే ఇంకొకరికి షేర్ చేయండి. ఎందుకంటే ఎవరో ఒకరు ఈరోజు దేవుని ఆలస్యం వల్లే విశ్వాసం కోల్పోయే అంచనుండొచ్చు. మీరు షేర్ చేసిన ఒక మాట వాళ్ళని నిలబెట్టచ్చు. దేవుడు ఆలస్యం చేస్తాడు, కానీ ఆయన ఎప్పుడూ తప్పు చేయడు. ఆ నమ్మకంతో ముందుకు నడవండి.